మాట దేవుడు కానీ దేవతలు ఉంటే వేడుకమ్మా. ఆఖరి కోరికది. ఆఖరిగా మాత్రం ధర్మరాజుతో చెప్తుంది పెద్దమామ గారిని, మామయ్య పెద్దమామ చచ్చిపోద్దు, పిల్లి సాపాలు పుట్లు దొరికియా అబ్బా ఉడతో పులి తీసుకొని వెళ్ళారండి సప్రాజుడి దగ్గరికి. నాయన దాయాత దాతలారా కన్నీరారా అమ్మా, లేక మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చుకోండి. మేము నెరవేర్చదు కానీ దేవుడు కానీ దేవతలు కానీ ఉంటే ఆఖరి కోరిక నాయన నా పతి దేవుడే నాకు దూరం అయిపోయిండు. నా పతి దేవుడి కంటే దైవం ఎవరున్నారయ్యా అని చెప్పిన త్రైలోక నాయన మహాతల్లి స్వార్థమని ప్రతిగత శిరోమణి వాళ్ళు త్రైలోక మాత్రం నాయన ఏడుకుంటుందో చూడు నాయన. చూస్తున్న దేవుడవయ్యా
అతను ప్రతివత శిరోమణి వారి మతం లాగిన ఆ భగవంతుడి మాత్రం ఏ భగవంతుని కాపాడుతుందో ఏ పరమాత్ముని కాపాడుతుందో ఆ తల్లికి చావు లేకుండా పోయింది. అది ఏం చేద్దామన్నయ్యా, మన కత్తులు చూస్తే పని చేయలేదు. అవునవును. ఈ ధర్మరాజు చోడక మాత్రం 2 కళ్ళు మాత్రం ఆనుమాలుగా తేమన్నారు. ఏం చేద్దాం? తల్లి కాదు చావు లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు తప్ప. అమ్మా తల్లి నిన్ను చంపాలంటే మా వల్ల కాదమ్మా. నాయనా, అమ్మా తల్లులారా, నిన్ను కటికీలారా, చంపాలంటే మా వల్ల కాదమ్మా. సంహరించండి నన్ను. లేదమ్మా. ఎందుకంటే నా కడుపుకి మా మామగారు మిమ్మల్ని ఆనుమాలుగా అమ్మా తీసుకున్నారు. అసలు నిన్ను చంపాలంటే మా వల్ల కాదు. నువ్వు ఈ దేశంలో ఉండొద్దు. దాన్ని వెళ్ళిపోమ్మా. ఏదో మార్గం చెప్పి మీ మామగారు అన్నారు కనిగుడ్డ ఆనవాళ్ళు పట్టుకొని రక్తం కత్తులు తీసుకొని కనిపెట్టి రావాలి. ఒక్క మాట, ఏమిటమ్మా? ఈ మహాతల్లి ఎలాగైనా చంపలే మనం. అవును. కాబట్టి హిమాలయ పర్వతాల మీద కొండ గొర్రెలు మేస్తున్నాయి. కొండపోరు నేత్రాలు ఆ తల్లి మానవ నేత్రాలు ఒకలాగానే ఒకలాగానే ఉంటాయి. శభాష్. అందుకని కొండ గొర్రెని వేటాడి దాని కనుగుడ్లు తీసుకొని వెళ్ళి మహారాజు చూపిద్దాం. శభాష్. ఇదే మాకు మీ కోడ ఏం చెబుతాం నమ్ముతాడు. కడికీలు బయలుదేరి ఎప్పుడైతే మాత్రం మహాగిరి పర్వతానికి నాయన హిమాలయ పర్వతానికి వెళ్తున్నారు నాయన. మంది కూడా పొడిగానే వెళ్తున్నారా. కొండ మీద నుంచొని ఉండగా 12 మంది కూడా చుట్టుముడుతున్నారు. చుట్టుముట్టే సమయం మన కొండపూరు ఎలాగుందో చూసారా? బండ మీద ఉంచుకొని డెక్కతో కాయగా రాయిని లేపుతాం. డెక్కతో మాత్రము రాయిని ఇలా రుగుతుంది. అట్లా కదిలించాలి రాయిన డెక్కతో బండ కదిలి అయ్యా అసలే మా యాభై ఒక్కడే ఎవరైనా ఒక్కలేరు తనిచుడా అనుకుంటేనే సంసారాలు మహాతల్లి దగ్గరికి వచ్చారయ్యా. అమ్మా మహారాణి దొరకలేదా? చాలా ఒకటి చేతిలో ఒకటి సెటప్ నా సందులో తెలియదమ్మా. ఏం మాట్లాడే సందులో మరి ఏం చేయాలా? ఎవరు మనసులో ఎవరిని పెంచుకుంటున్నారు భగవంతుడిని, ఆ భగవంతుని ధ్యానించుకోవటం మళ్ళీ వెళ్ళండి. అయితే కొండ కూడా తప్పగా మీకు కల్పిస్తాను. భగవంతుడు నేను మా యావని తలుచుకుంటాను. అంటే దేవత మా యావ అమ్ము ఎంత పతివతం అంటే ఎవరైనా ఉంటారు. అసలు ఈ జగన్నాథపురం రంగాపురం అంట. ఈ రంగపురానికే మా యావ పత్తిలో కింద పత్తిలో అంటే ప్రతివి తిన్నారా? కానీ ఎవరు ప్రతినిధి కదా. పెళ్ళైన 3 నెలలకు మొదలు పెట్టా. పెళ్ళైన 3 నెలలకి ఏం మొదలు పెట్టా? బతకానికి పోవటం. ఏం రా ఉంటే మీ ఇంటికాడ ఉండాలి. మీ అత్తగారి మా ఎవరు పట్టడం ఇంట్లో పెట్టాం. నేను బతకానికి పోవటం. ఆడవాళ్ళు వెళ్తారు పుట్టింటికి. లేదు నువ్వు మా ఎవరు పట్టడం ఇంట్లో పెట్టాం. మత్తగారికి పోవటం. మత్తగారింటి కాడ ఎప్పుడైతే
గుమ్మని అడిగి పెట్టుకోలేదు నన్ను కొత్త మా అత్తగారు ఉరికొచ్చి పట్టుకొని కట్టుకున్నాడు బయటమే ఏమైపోతుంది నాటుకోండి అరే నాశనం ఆడ ఒక్కడే అల్లుండి అంటే అల్లుడు వస్తున్నాడు మరి ఏమన్నా తిడతాడేమో ప్రేమ ఎక్కువ నీ మీద ఎప్పుడు మీరు ఒక్కడే పోతానా కోత రోజు కోడి పోతూనే ఉంది మా అమ్మ గుడ్లు పెడతాడు ఏంటి వీడెందుకు వస్తాడు వీడు వస్తే వచ్చిండు బెండకాయలు సొరకాయలు బీరకాయలు లేవా పొట్లకాయలు లేవా దొబ్బలు లేవా ఇది రాళ్ళు కోడి పోయి అన్ని కాలే అని మొత్తం మీద గుడ్లు ఎలా పెడతాడు మాట్లాడమని వస్తుంది మొత్తం మీద గుడ్లు ఎలా పెడతాడు ఏమనేది అట్లా వాడు నన్ను ఏమన్నంటే మా కూతుర్ని ఏమన్నా ఏమట్లా అవును వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు మా మామ గుడ్లు ఎలా పెడతాడు వీళ్ళిద్దరు లేదు గొడవ అయితే చెప్పి ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళా డిసెంబర్ నెల మొదలు పెట్టిన మళ్ళీ ఒక్కడే ఎవరితో రావట్లేదా కొట్ట ఇంట్లో పెట్టడం అతనికి ఏం పోవడం ఆయన మళ్ళీ అప్పుడు కూడా కోడి అని కోసి దాన్ని కోసింది దేనికి వస్తుందా పొదుగుడు కోడిని అది లిక్కి పులుసు పెట్టింది బాగానే ఉంది అబ్బాయి ఆ రాత్రి 9:30 అయింది 10 అయింది మా అత్త అదిగా ఏంటి నింబాత వద్దు మీ అమ్మాయి వస్తే నింబాత పొద్దున ఉండు నింబాత ఎవరు ఉన్నారు అంత దూరంలో చూడటం ఏంటి తలుపులు బగలు ఎంత ఎలా తగ్గది బర్రెలు వస్తాడు బియ్య రొమ్మలు బగలు కొడతాడు అంటే మీ అత్తకి పోయింది అట్లా చెప్పట్లే మిత్రం పోతావయ్యా మా మామని పండు ఇటు పోతానంటే ఇది ఎందుకు అంటుంది అత్త నేను అత్త యాడికి వెళ్ళిపోతా ఏమి ఎక్కడేస్తావు ఇంటికి పోయి రాదు నువ్వు ఇంటికి ఎక్కడ తీసినాడు అత్త మా అయిపోయింది అత్త ఏం లేదు చనిపోతాం అతను కుక్క లేకపోతే వస్తే రాత్రి 10:30 అయింది అయితే నేను ఇప్పుడు ఆడికొచ్చి మచ్చం వేసింది మచ్చమే నేను పడుకున్నా నా పక్కన మత్త పడుకున్నా అంటే మచ్చగా పడుకోబట్టి నా పక్కన మత్త పడుకుంది ఇదేం అలవాటు రా కానీ వచ్చి దాని పాప ఇక్కడ పాప దగ్గర నేను పడుకున్నా మచ్చ పక్క సాపేసుకొని మత్త పడుకుంది పక్కేందుగా కాదు సరే సరే పడుకుంది మరి మీ మామ మత్త పక్క మా మామ పడుకోండు వాళ్ళిద్దరు కింద మామ ఇద్దరు కలిసి కామన్ అయితే పడుకోవడానికి ఆయన వీడు గొడవ పెట్టుకొని మత్తకు లైట్ ఉంటే నిద్ర పట్టదు లైట్ తీస్తేనా మా మామకి నిద్ర పట్టదు లైట్ తీస్తే ఊహోని అంటాడు మా మామ తీస్తే ఏం చేస్తారంటాడు అంటది ఇక్కడ కోపాలు అయిపోతుంది ఇద్దరికి అంటారా మా ఎవరు కానీ అరేవాడు అంటే ఎడచెట్టు కొడితే గోడ కలుసుకుంటాయి మాటలు అదే అయ్యా అయ్యా అరేవాడు అంటారా అత్తగారికి గుడ్డోళ్ళు ఎత్తన్నారు ఏమంటారు ఇట్లు పుట్లు లారీలకి ఎత్తన్నారు ఎట్లా అదే అంటారా అందరూ దీన్ని ఏమంటారు ఇదే బట్ట అంటారు బట్ట అని కూడా అంటున్నారు అతనితో రాపారా ఇదేంది ఇదే లంగా ఇది బట్ట నన్ను కొడతారా లంగా అన్ని కలిపి అంటారా ఏమైనా మరి ఏంట్రా నువ్వు టాప్ లైట్ ఆపింది లైట్ ఆపింది వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకుని నిద్ర పోయారు కానీ నా మచ్చం ఇచ్చారు కానీ నాకు గొప్పకి ఇవ్వాలా రొక్కి ఇవ్వాలా కొన్ని అసలే సరికాలం డిసెంబర్ నెలకి వెళ్ళారు కుక్క పిల్లలు కొట్టుకుని ఒకవేళ ఈ టైం లైట్స్కి లైట్ వేసి ఇప్పుడు ఎందుకు లేచిన మా మామ బతుకు రావాలని చెప్పి లేక భయపడ్డావు భయపడ్డా ఎవరు చూశారు ఇంకెవరు చూశారు రాత్రి 1:30 మత్తకు మెరుపు వచ్చింది మెరుపు వచ్చింది వాళ్ళు గొప్పలేదు రేపు ఇంటికి పోతే గొప్పలేదని చెప్పి చెప్పి మొత్తానికి కొంత కదా ఒకవేళ ఇప్పుడు లైట్ వేసి ఇప్పుడు ఏంది అసలు అనుమానం మొగుడు గొడవ పెట్టుకుని ఇప్పుడు ఎందుకు అని చెప్పి గొడవ పెట్టుకుని చెప్పి మొత్తం ఏం చేసింది ఇప్పుడు సిల్క్ చీరలు కానీ ఒక 20 సంవత్సరాల క్రితం ఏం చీరలే మొత్తం చీరలుగా ఆ 100 నెంబర్ చీర ఏం చీరలుగా ఇప్పుడు ఎవరు లేదు తల్లి ఆయన నేనేగా ఆయన కరాటే చెప్పి చేరిప్పి 3 మడతలు అయితే నా మీద కప్పింది చేరిప్పి అవును సారా మరి నీకే సరిపోతే 2 మడతలు కూడా
అనుకున్నాం పర్వాలేదు చీరలు కొట్ల లోపలి కప్పారనుకుంటున్నా కరెంట్ లేదు పర్వాలేదు ఇక్కడ నిద్ర పడుతుంది నిద్ర పట్టి కాసేపటికి మా మామకు మెలకు వచ్చింది మరి వాళ్ళు ఎప్పుడు లేవుతారు నాకేం తెలుసు మా మామిడి కొండ కదా నువ్వు నిద్రలో ఉండవు మత్త కప్పింది మా మామిడి మరి దుప్పటి ఇవ్వలేదు ఇది అసలే మధ్య వరకు రేపు ఇంటిపోతే మా అమ్మాయి కొడతామని చెప్పి మా మామ లేచి ఏం చేసిండు పచ్చిప్పి 2 మడతలు లేచి కప్పిండు నీకా గజనార పండ సరిపోతే అనుకోరు కదా వాళ్ళు ఎక్కడ ఉండవారన్నా చెయ్యి 9 ముద్దలు ఎందుకు నువ్వైతే దుప్పటి 2 దుప్పటి కట్టారా నిద్ర పట్టి కాసేసి వస్తుంది నాకు ఏమవుతుంది కళ అది కాదమ్మా బళ్ళని తల్లి మాత్రం గన్నవరం పోయినట్టుగా విమానం ఎక్కినట్టుగా విమానం ఎక్కినట్టుగా అంటే నా సైకిల్ కూడా లేదట సైకిల్ వదిలిన మడ్డగాడులు నా పరుగు తీసుకో విశాఖపట్నం అన్నారు అనౌన్స్ చేస్తున్నారు ఎయిర్ ఇండియా అండ్ విశాఖ అండ్ గన్వర్ PM 1 PM విమానం 1:30 లేవుతాను చేస్తున్నారు నేను అనుకోను కానీ కాసేపటి విశాఖపట్నం చూడొచ్చని సంతోషపడుతున్నా ఉల్లాసపడుతున్నా ఉపయోగపడుతున్నా ఈ లోపల ఎవరు అన్నారు కదా విమానాల్లో బాంబు పెట్టారాక దూకపోతే మొక్కలు అయిపోతారు అప్పుడు నువ్వు ఎక్కడున్నావు కళ్ళలో వస్తుంది నీకు కళ్ళలో మొక్కలు అయిపోతారు దూకపోతే మా యామకు నేను ఒక్కడే కత్తరండి ఎవరికైనా ఒక్కలేరా అట్లా అనుకుంటేనే సంసారాలు ఇప్పుడు మన నువ్వు 30 కిలోమీటర్ నేను 30 కిలోమీటర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి తెలిసిన అనుకుంటేనే సంసారాలు పట్టుకుపోతేనే సంసారాలు పట్టి చూస్తే ఉండవాడు సంవత్సరాలు అన్నయ్య నమ్మకు వామ్ము తోపడి అల్లకొలాలు మన మొత్తం తోకపోతే చెప్పి బాగా చెప్పి ఈ చీర పంచ పక్కన పడేసి ఆ మంచం దూకి దూకటంలో మొత్తం మీద బోర్ల పడ్డ పడ్డట్టు అదేనా పడక అదే కృష్ణ నీ పైన పడ్డట్టు ఇంకేం చేస్తారు పాడు పడితే గవర్నమెంట్ సౌండ్ వచ్చింది ఏంటి సౌండ్ వచ్చి మా మామ లైట్ వేసిండు లైట్ వేసేవాడికి నాకే పాపం తెలియదు అయ్యా కళ్ళ పడ్డావు మత్తేవ ఖాళీగా ఉంది ఆయన పైన ఉండ ఇందుకట్లా ఈడు వచ్చేది నేనొరక మత్తొరక మా మావరక నేనొరక మత్తొరక మా మావరక మొత్తం చూసి కెత్త తెప్పుకుంది కొత్తదే మొత్తం చూసి కెత్త తెప్పుకుంది గెత్తొరక మత్తొరక నేనొరక మా మావరక గెత్తొరక నేనొరక మత్తొరక మా 3 రౌండ్లు వేసి ఇటు చుట్టూ మొత్తం బాగా ఈ సైజు ఉరుకుతారా ఈ సైజు ఉరుకుతారా ఉరకలేక ఇంట్లో బాదాలు కొమ్మ తెలియ బోర్ల పడదచ్చి ఇక పట్టదారు ఒకల పంట పెట్టి కొడుతుంటే బామ్మ అని పోయినా పోయేది కొద్దిగా ఇట్లా తిరిగి చూసినా ఆ కొట్టే రోగల పట్టి ఇసిరి కొడితే తగిలితానని ఇక్కడ రాసిపోయింది ఈ గోప గుయ్యి ఉంది అప్పుడు కాళ్ళ నుంచి ఇది పెట్టుకొస్తాను నీకా నాకా నీకా ఇది ఇద్దరు సమీర్ మాట్లాడతా ఏం తగ్గుతాయా అడిగే
తగినట్టు వెళ్ళిపోయి గట్ట పడుకున్నాడు. ఇద్దరు పెట్టబోయే వాళ్ళమే. అమ్మా అది మరి ఏం చేస్తాం మరి మనసులో దేవుడిని మాత్రం కడిగింది మాత్రం ఆయన మళ్ళీ మానవ పండుగ మాత్రం వేటాడాలని 12 మంది కూడా మాత్రం ఆయన వెళ్తున్నారట. చెరసను మాత్రం కోసేసారు. ఇప్పుడు చెరస కోసి మాత్రం ఆయన ఆకు తిరుని మాత్రం ఆయన కోసి ఆకుల్లో పెట్టి ఆకులలో మాత్రం నేత్రాలు మాత్రం కొండ నేత్రాలు పెట్టుకొని మాత్రం ఆయన అయ్యా అడిగిన మహా తల్లి దగ్గరికి వచ్చారు నాయన. దొరికిందా? అమ్మా చెప్పను రావద్దా నమ్మకాన్ని. నువ్వు ఎట్టున్నా ఏడాది ఫలాన్ని చోట నువ్వు ఉన్నావు తెలిస్తే నీ జీవిత చరిత్ర ఎలా ఉందో ఆ పాండవులు మా కథ చెప్పేస్తారు. మమ్మల్ని అదే మరి చెప్పేస్తారు. నన్ను కాపాడుతున్నాయ్యా. అమ్మా అయ్యా పూర్వకాలంలో చేసిన బాధతో నన్ను చుట్టుకుందో.
తండ్రులు చేశారు పూర్వ జన్మలు మొత్తం నాయన కటికిల్లారా నన్ను అరణ్యమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారా మీరు వెంటనే కటికిలు మాత్రం పండుగ నేతలు తీసుకొని మహారాజు దగ్గరికి వెళ్ళారు. మహారాజా ధర్మరాజా కటికిల్లారా నేత్రాలు ఇవ్వండి. సంతోషంగా మాత్రం ఆయన ధర్మరాజు చెప్పారు. ధర్మరాజు మాత్రం ఏం చేశాడు చూడు నేత్రాలను ఆయన కూర్చుంటున్నాడు చూడు సింహాసనానికి మాత్రం అంటించేశాడు. మా పాలు ఇంత మాత్రం ఆయన నా కొడుకులోని పాలను మాత్రము చచ్చింది మాకు రోజు తినాలా? రోజు రోజు తినాలి. రోజు కోడి మాసం పెడతారు, రోజు కోడి మాసం పెడతారు, రోజు కథ చెప్తారా, ఆ రోజు కత్తిరే, రోజు ఎట్లా కోయాలి, రోజు పందులు కోయాలి. రోజు అయ్యో అయ్యంటే చేపలు కాదులే తెలియదు నీకు. కొడుకు కోడలు మర్చిపోయారు. మర్చిపోయారండి. ఆడి చరిత్ర అలాగుంది, కోడలు అలాగుంది చూడండి. అరణ్యములు మొత్తం ఆయన రోజు రోజుకు జ్వాలా మంత్రులు గర్భాలు అయ్యి కూర్చుంటే లేక నెగితే కూర్చోలేక అష్ట కష్టాలు పడుకుంటూ మొత్తం ఆయన హార్మోని పట్టణానికి కలిదాపున ఆ తల్లి అరణ్యములు ఉండడానికి ఈ బతుకు నేను ఎందుకు బతకాలా, నాకు సాగు లేదాయక అని ఈశాన్యగా పోత పార చూస్తే కన్ను అన్నంత సముద్రం కనబడుతుంది. బాగుండండి గంగా ఆ సముద్రంలో పడి చచ్చిపోతే నా బాధలే అయిపోతాయి. దిక్కే ఉండదు అనుకుంది పుణ్యశ్రీ మాత్రం అయిన త్రైలోక సుందరి పండుగ పాడవరం ఆ సముద్రంలో ఉన్న గంగను పిలుస్తుందంట. అమ్మా గంగా నీలోకి నేను వస్తున్నాను నన్ను కోసమమ్మా అమ్మా గంగను పిలిచి మొత్తం నీళ్ళు నేను వస్తాను నన్ను దాచుకో తల్లి అని ఎప్పుడైతే వచ్చే తల్లిని మొత్తం పాతాళ గంగ పాలు చూసింది. ఓడి నా మునుమును మనవరాలు నాలో పడి చచ్చిపోవడానికి వస్తుంది. ఆ తల్లి కనుక నాలో పడి చచ్చిపోతే అంతకంటే పాపం నాకుందా? నాకు లేదు. నాళ్ళ పంతులు అవుతుంది సముద్రం. ఆ సముద్రంలో అలా ఎప్పుడైతే ఆ పుణ్యశ్రీ అడుగు పెట్టిందో అంత లోతున్న గంగ అంతా కూడా ఆ మహాతలికి చీర పొంగి తడవలేదండి. అవునండి అయ్యా తిరగాలంటావా? సముద్రం అంతా తిరిగిందయ్యా తల్లి ఎప్పుడు
కోసం బతికిస్తున్నారు మాత్రం ఎందుకు నేను బతకాలమ్మా అయ్యో అని మహా తల్లి ఏ తీరానికి చేరుకుందో చూడండి అయ్యా తినడానికి భోజనం స్వామి లేదండి అయ్యా అలాగే మొత్తం కూర్చుంటే లెగలేక లెగిస్తే కూర్చోలేక రోజుకు దొరామంతులు ఉన్నాయి అగ్రహారం అని పట్టణం దరిదాపుగా అవునండి అగ్రహారం అని పట్టణం దారి వచ్చిన పరావృక్షం ఉండగా ఆ వృక్షం కింద కూర్చున్నాను అగ్రహారం అని పట్టణంలో మాత్రం పానుడి పాటు బ్రాహ్మణ మొత్తం ఎక్కువ జాతి మొత్తం అందరూ ఆడే అలాంటి పట్టణం దరిదాపు గడ్డి కూర్చుంది నా సాగు లేదు అగ్రహారం పట్టణంలో పేద బ్రాహ్మణుడు నిరుపేదకుడు దాపనచ్చి గారు నిరుపేదకులాడు అవునండి కాబట్టి ఆ సమయంలో మాత్రం వచ్చి గారి మొత్తం ఆయన ఏమే అచ్చమా అగ్రహారం పట్టణానికి వెళ్ళి ఊరు బయట ఉండాలి ఇల్లు అవును పాకేసుకుని ఉంటున్నారు పేద బ్రాహ్మణులు నేను వెళ్ళి కాసి చాంది అడిగిన అడుగు వస్తాను అచ్చమ్మ అలా బ్రాహ్మణుడు బయలుదేరి మొత్తం మొత్తం తీసుకుని ఆయన అగ్రహారం పట్టణంలోకి మొత్తం ప్రవేశిస్తుంటే ఆయన ఆ దారి పడి నా కుర్రారు చెవి కింద కూర్చున్న తల్లి నాయన దగదగదగదగలాడుతున్నాడు బంగారు సాయి దేహం అగ్నిదేవుడు కుమార్తె కదా బ్రాహ్మణుడు చూసి అనుకున్నాడు నుంచి దొంగలు బంగారం తెచ్చి వారికి పంచుకోవడం కుదరక వదిలిపెట్టి వెళ్ళిపోతారు నువ్వు తీసుకుని నేను ధర్మంతుడిని అయితా నేను బాధ్యవంతుడిని అయితా అని బ్రాహ్మణుడు మహాతల్లి దగ్గరికి వెళ్ళి అలాగే బంగారం కాదండి బంగారం లాంటి మనిషి అమ్మా నాయనా అమ్మా అయ్యా నువ్వు ఒంటరిగా కూర్చున్నావు నాయనా బ్రాహ్మణోత్తమ నేను ఒక దిక్కు లేదు అనాథి అంటే ఎవరో లేని అనాథివా నాకెవరో లేదు బ్రాహ్మణ నాకెవరో లేరయ్యా నాకు బిడ్డలు లేరమ్మా అయ్యా దగ్గరికి వస్తే అయ్యా భోజనం పెడతా అయ్యా నా దగ్గర ఉంటావమ్మా అయ్యా అలాగనే నాయన పట్నం అమ్మా అలాగే నాయన రామ్మ వెళ్తాం వస్తా నాయన అయ్యా బ్రాహ్మణుడు దండ పెట్టుకున్న తల్లిని బాగా మాటలు ఎక్కువ అచ్చమ్మా అట్టడి ముగ్గు కొట్టే ముగ్గేసేటప్పుడు తిన్నక మరి మొత్తం చెరుపు అట్టడి ముగ్గు కొట్టే మొత్తం కాలుతోనే అట్టనే అంటే ఒక్క పూట అయిపోయింది అట్టడి అచ్చమ్మా అచ్చమ్మా ఎవరు వచ్చారు చూడరా ఏరా ఇక్కడ అమ్మా నీ పిండాకుడు ఎక్కడ వామ్మో నీకేం వచ్చిందిరా ఇదేరా వామ్మో వామ్మో నాకు తెల్ల ఇప్పుడు 40 సంవత్సరాలు ఇదే తెచ్చిరా అది ఎవరు మన దిక్కుమొక్కు లేకుండా రాదుగా మాత్రం ఉంటే మాత్రం అమ్మా ఈ తల్లిని మాత్రం ఎవరో అంటావు మాత్రమా అన్నం పెట్టమ్మా తల్లి అదేమ్మా నీకే తగలాల్సిందమ్మా చాలా మంచిదమ్మా చాలా మంచిది సరే 40 సంవత్సరాలు అయింది మాకు బిడ్డలు లేరమ్మా బిడ్డలు లేరు తండ్రి దాని మొదటి నుంచి అదే ఇది ఎంత దొరికిందిరా ఎంత దొరికింది చెప్తూ ఈ రంగపురం వస్తూ కూతురు కూతురన్న కూతురా కూతురా కూతురా
పసితో ముక్కలేనా నాదే చెప్పడం లేదా అందుకని మనం మన కుమార్తెలాగా చూసుకుందామని తీసుకొచ్చానే ఆవిడకి 60 నచ్చిందా నీకు నేను తినంగాను తీసుకొచ్చాడమ్మా తాతయ్య. నన్ను నమ్మమాట అమ్మా నీ కూతురు నాడుదానమ్మా, నీ కూతురు నాడుదానమ్మా. మనం కొలిసేపుల ముందే ఆవిడ మీద ఒట్టే చెబుతున్నాను మొత్తం వచ్చమ్మా. అమ్మా అచ్చమ్మా లేకపోతే చూసావమ్మా అది అసలు కసమాడుతుంది. మెత్తపడింది. అందుకని అమ్మా దిక్కు మొక్కులేని అనాథరాలు అంటున్నావు. అవును తాతయ్య. ఎవరో వెనకాల లేదు అంటున్నావు. అవును తాతయ్య. అమ్మా పెద్దలు అంటారు ఎలాంటి పెద్దలు గొడ్డు వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ కలిసి వస్తుంది అంటారు. కొత్త కోళ్ళు వచ్చి అత్త చచ్చిన వేళ కొత్త కోళ్ళు వచ్చి అత్త చచ్చిన వేళ మా ఊళ్ళో చచ్చి సంసారం మంచిగా ఉంటది. ఒక మాటే ఏంటి? అది మన పెళ్లి కాదు ఆ పెళ్లి. ఓం చక్ర భార్య ఒకరోజు భార్య భర్త ఆ పెళ్లి కొడుకు కాడు పెళ్ళే బొమ్మలకు వచ్చారు. అత్తగారు ఇంత రావు తీసుకుంది. ఏంటది? గుమ్మడికాయ. అమ్మాయి ఇరుగు దిష్టి ఇప్పుడు వచ్చే మన బయలు కొట్టి కోడల కుడికా లోపల పెట్టి అమ్మ అందే. మరి కోడలు ఏం చేసింది? కుడికాయలు పెట్టినా ఎలాంటి గడపలు ఎన్నో దాకెళ్ళి అమ్మ మరి మేనమాలు మేనత్రం పోకుండా ఉండారా నీకు? రారా పోకుండా ఉందా? అమ్మ పోతే పోయిన అమ్మ కుడికా లోపల పెట్టిన కోళ్ళ అందే. కోళ్ళ తీసి పెట్టింది. ఏం పెట్టి? కుడికాయలు పెట్టినా కాదు ఇంకా లేపెట్టింది. పెట్టి పెట్టవలో ఆర్తిచ్చి అత్తగారు జగిరి ఎల్లి కింద పడి గిలగిల గిల్లా 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 గిరా 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 సింహాలు ఇటు ఇటే ఉండి కనవాయాలని కాదు మధ్య కాదు. అదే అందుకని కొత్త మేడం ముందు పెట్టి కూర్చోన్నా కొన్ని తిరిగినాయన తీసుకొని వేదనచ్చి గారు అగ్రహారం పట్టణానికి వెళ్ళి గుమ్మం నుంచోని తల్లి ఎప్పుడు కూడా మాతో తల్లులు మునియాలతో తెచ్చేసేవాళ్ళ బిచ్చం. అవునండి. ఆ తల్లి నట్టెందుకు వచ్చిన ఏళ్ళ విశేషం అందున ఆ బిచ్చం ఎలా వస్తున్నాడు చూడండి. సోయుడి బియ్యం వచ్చే పాత్రలు, మానేడు బియ్యం వస్త్రాలు. అగ్రహారం పట్టణం అంతా తిరిగితే బ్రాహ్మణుడికి 4 బత్తాలు పక్కన భూమి కూడా గ్రామం వేసి 5 బత్తాలే దొరికినాయి. మహాతల్లి వచ్చిన యాల విశేషమందున ఒంటి స్తంభం మాలు కట్టించాడు మహాతల్లి. చూసావా అదిగో బంగారం ఎండి ఇత్తడి రాగి ఎమ్మటి ఎన్నో ఉండే ఆయన దగ్గర. ధనబ్రాహ్మణుడు అయ్యాడు. ధనబ్రాహ్మణుడు బోర్డు కాదు పెట్టించారు. ధనబ్రాహ్మణుడు అయ్యి ఇక ఇంటికాడ ఉంటుందా అచ్చయ్య గారు
చూడాలి రోజు చూసుకోవట్లే. ఎందుకంటే ఆ తల్లి పెట్టిన వేళ విశేషంలో గట్టిగా సంపాదించారు. అదే ధన బ్రాహ్మణాన్ని బోర్డుగానే పెట్టించారు. మహాతల్లి రోజు రోజు చాలా మంత్రమైంది. ఈ తల్లికి వచ్చిన ఏళ్ళ విశేషం కలిసి వచ్చిందని ఒడిస్తమ్మ మాల కట్టించారు. 4 దాసీలు పెట్టాడు. ఏ దాసీలారా, నా కుమార్తె ఎప్పుడు మాత్రం నొప్పులు అంటే అప్పుడు నాకు తెలియదు. అట్లాగేనమ్మా నా పేరు మాణిక్యమే. పూకనేకమైంది దీని పేరు ఎదవరకే పువ్వు కంటి మాణిక్యం. మరి ఎదవరకు ఇప్పుడు కోత మిషన్ అందుకే కదా మీ మొగుడితో వెళ్ళిపోయాడు. ఇది వెనకొచ్చి కోత అప్పుడు 3 మిషన్లు ఒకప్పుడు ఈ కంకొచ్చి కట్టి తగిలింది. అప్పుడేమో పువ్వు కంటి మాణిక్యం, ఇప్పుడు పువ్వు కంటి మాణిక్యం అంటున్నారు. కన్ను పువ్వు వేసింది కానీ అమ్మా కాసుకోని ఉంటాం. మీరు ఎప్పుడు పిలుస్తాం? మరి పిలుస్తున్నదే మహాతల్లి అప్పుడు. ఇది పక్కట అరే ఎంతకాలం ఏంటి చెప్పా నువ్వు సీనియర్ కదా. ఎప్పుడు కాదే అప్పుడే బొలబొల్లో ఇప్పుడే సలసాల్లో అప్పుడు పెళ్ళి బొలబొల్లో అప్పుడు ఉరుకులు పెట్టి వేపించుకోలేదా? 3 ముళ్ళ ఇది మా బాగా వేసిందా? పెళ్లి గురించి పెట్టి తీసిందా? ఏమిటది? హలో టీచర్ పెట్టా రాజస్థాన్ షాప్ ఆయన సపర్ రోడ్ క్రాస్ రోడ్ బస్ స్టాండ్ ఎదురుగా రాజస్థాన్ అరుణాథన్ గారు ఎప్పుడు చదువుతారు? 10ంటికి వచ్చిన 3 అయితే వచ్చాడు చచ్చినోడు కాదు. మన ఎట్టుగారా ఇంగ్లీష్ పోయి తెలుగులో అమ్మా అని ఎట్టగానే ఏమిటి చెప్పా? అమ్మగారు ఎప్పుడు వస్తాయా? అమ్మా ఇప్పుడు పక్కన తన్ని అంటుందమ్మా. ఈ బాధ నేను భరించలేదమ్మా, ఈ బాధ నేను భరించలేదు. కాని పిల్లగారు చెప్పా మనోడు కనబడదు మనోడు కనబడి చెప్పు. ఏ బాధలు వచ్చినా మన ఆడవాళ్ళకే వస్తాయి. ఏంటి ఈ మగోడు చేస్తారు కూర్చుంటారు. చేసేటప్పుడు పొడపడలు చేస్తారు. వద్దమ్మా వద్దమ్మంటే అమ్మా ఏం చేస్తాం అమ్మా ఏంట్రా అప్పుడప్పుడా వెళ్ళేటప్పుడు తెలియదా? రోజు మరి పెద్దలందరూ కూడి వాళ్ళిద్దరు కలుపుతారు. ఊరి పెళ్ళవుతాడు. వేసిన తలుపు చేస్తారా ముందే బాధ ఎలా దక్కుద్ది చెప్పండి అమ్మా, ఈ బాధ ఎలా దక్కుద్దమ్మా? చెప్పండి. మా ఊరి కాలేజ్ గారు మీ ఊరి కాలేజ్ గారు ఏమ్మా మా ఊరు కానాసా మీ ఊరు కానాసా మీ ఊరి కానాసేదా మా ఊరు కానాసు అంటారమ్మా. మా ఊరి కానాస నాకు తెలవదు తల్లిదారా. అమ్మా మీ ఊరి కానాస రాకుంటే వాళ్ళనే చెయ్యండి అమ్మా. అమ్మా ఈ బాధ నేను భరించలేనమ్మా. అమ్మా 3 మెట్లు రుచిని ఎలసగా వేసి 3 సార్లు ఎక్కువ దిగితే అమ్మా ఒకసారి ఎక్కువ దిగితే 3 సార్లు సుఖంగా కాలిపోతాము. అతనికి దాసి కాంతున్నారు. నొప్పులు వచ్చాక గబగబా మాత్రం ఆయన ఒంటి స్తంభం నుంచి దిగి వెంటనే అచ్చమ్మగారు దగ్గరికి. అమ్మ అచ్చమారు దాసి ఏమిటి ఎప్పుడు వస్తాయి అట
నేను తట్టుకోలేని కేకలేస్తుంది. మామయ్య? బాధపడుతున్నా. అలాగేనా? అయ్యో అచ్చిగారు కూడా ఇంట్లో లేరా? ఏం చేయాలి? రాజకీయానికి వెళ్ళారు. వెంటనే అచ్చిగారి దగ్గరికి వెళ్ళి పట్టణంలో ఉన్న 12 మంది మంత్రసాలను మొత్తం తీసుకురావచ్చు. సరే అలాగే ఇప్పుడే పిలుస్తామా? పిలుస్తాం. ఏంటి వచ్చారు? పిలిపించారనగా. ఏంటి వచ్చారు? అచ్చమ్మ గారు 12 మంది రమ్మన్నారు. అసలు మేమే చేసేది. మీరేనా? అచ్చమారా 12 మంది కూడా మొత్తం ఆయన దాసీలు ఎప్పుడైతే మొత్తం నేను దాసిలు అమ్మా. నేను దాసిలు వచ్చావు. అమ్మా చెప్పండి ఏం చేయాలి చెప్పండి. ఏవా? అర్థమైంది. అర్థమైందా? అది ఏంటి వస్తుంది? మన చిగారు మొత్తం ఆయన జోలో నుంచి మొత్తం లేచి మొత్తం స్వామి దగ్గరికి చింతానాథుల దగ్గరికి వెళ్ళండి. ఏవో చింతానాథులు చింతానాథులు ఏం చేస్తున్నా? లోపల పని చేసుకుంటాను. పాడు మాటలు తీసేసి అవి మొబైల్ కార్డు వెళ్ళిపోతే అయిపోతుంది. నేను లోపల పని చేసుకుంటాను. లోపల పని ఏంటి? చుట్టాలు ఎక్కువ వస్తారని టెంట్ సావాలేక గారె లేదు గడ్డ ఏమీ లేదు. రావే రావే అందరూ సారు రావా త్వరగా మాత్రం బయలుదేరండి. మీరు ఎవరెవరు అట్టున్నారు నాకేం తెలుసు. మీరు కాకేసుకోండి. అందరూ భోజనం చేసుకుని వస్తాం కానీ మీరు బాగా వస్తాం. అక్కడ కింద పీగుడు పోయింది. పెద్ద బజార్లో ఉంది తోపడింది. అదే పైకోత పోయింది. మరి అది దిమ్మసుబ్బే మధ్యలో తిరగటం పోయింది. ఏంటది? ఒకసారికి వచ్చాము. ఇప్పుడు అంతా మొత్తం పోయారు. మనం ఉన్న వాళ్ళకి సారు ఏదైనా పెడమాట మాట్లాడి నువ్వు ఒక్కదాన్ని చాలు. అచ్చి మరి గృహాన్ని మాకు ప్రవేశించారు. వచ్చావు వచ్చారా? నీకా చెత్తనాగలేవు నీలో అది వరకు ఎవరికో కాన్సెప్ట్ చెప్పా. వయసు అంతా 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు మాకు అంత మాత్రం భాగ్యమా? మా అక్కగారు అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకున్నామే. పొడిస్తాం మారు మీద ఉంది. జాగ్రత్తగా కానా చేయాలి. జాగ్రత్త అంటే ఎట్లా? జాగ్రత్త అంటేనా మాకు అన్ని తెలుసు. ఇలా రాదా? నీ సీక్రెట్ ఏమిటో చింతనాగులు చెప్పమ్మా. మా అమ్మాయి ఆడపిల్ల పుట్టిందనుకో సురక్షితంగా కానాడు చేసి తల్లికి పెట్టినప్పు చెప్పండి. మరి కొడుకు పుడితే మీది ఎంత మంచి మనసు. మగవారు కనుక మగ బిడ్డది కనుక జన్మించిండు అనుకో వాడు పుట్టిన వెంటనే పెడలెక్కలు విరిసి రాజాపుట్లో పెట్టి చావతోట్లో జడ్డు కలిపోయిందా బావులు ఇదేం గొడవ? కూతురు నువ్వు అనబాక కూతురు పుడితేనైతే పెంచాలంట. కొడుకు పుడితే మెడలు విరిసి పుట్ల పెట్టి చివరి గంతులో పడేయాలంట. మనకెందుకని బహుమతి మీరేం చేస్తే అడిగినంతే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మొత్తం ఆయన ఇదిగో ఏమంటున్నారు చూసావా? ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా మహారాణి మా ఊరి కన్నా చాలా ఉంటుందో చెప్తున్నా వినండి.
7 మెట్లు వచ్చిన వెలిచికేసి 7 సార్లు ఒడికి రాణి కట్టి 7 సార్లు ఎక్కించి 7 సార్లు దింపాలమ్మా. 8వ సారి చల్లగా మీరు ప్రశ్నిస్తారు. ఇక ఒకసారి ఇది వచ్చినట్టే ఆ మెట్లు ఈ మాట ఎవరున్నారయ్యా? రాణి కట్టి 7 మెట్లు వచ్చింది ఎక్కాలనే మాట ఎవరైనా చూడు. నాయనా అడుగులో ఉండ బాగున్నాడు. నా తల్లి ఒడికి రాణి కట్టి నా తల్లిని 7 గంటలు దిగా దింపుతారంటే నేనే గనక బయట ఉంటే తల్లి గడుపులో ఉండి ఎలాగుండో చూడు నాయన. ఎదురుగాళ్ళకి తిరిగాడండి, శివద్వారానికి ఎదురుగాళ్ళకి తిరిగి అలా ఉన్నాడు. నాకు వాడు వస్తే తను కొడదామని మగోడైతే మగోడైతే ఎరగదీసి మడిచి బొట్లో పెట్టి జంటకాలు మరి ఇసిరు కొడతా. ఒడికి రాళ్ళు కట్టారు మాత్రం మహాతల్లికి నాయన. 7 గంటలు ఇచ్చిన మంచికేసారయ్యా. 7 గంటలు ఇచ్చేసి నాయన ఎకాదిగా దింపారు నాయన. ఎక్కువ దిగిరమ్మా. సారి మాత్రము శివద్వారం ఎక్కుతుంది ఎలా వస్తుంటో శివద్వారం వెంట చూడు. జాగ్రత్త అడిగుండు. 2 బయట పెట్టుకొని వస్తాంటే 2 కాళ్ళు కనపడ్డా తర్వాత వాడు ఎలాగున్నాడయ్యా. కళ్ళు కడుపులోని మొత్తం కళ్ళెర చేశానండి. శ్రీరామ రామ తంతే ముందున్న మంత్రస్థానం పళ్ళు 16 పళ్ళు చల్లు ఎప్పుడైతే మహాతల్లి దగ్గర ఉంటారు ఆయన ఆ తల్లి చక్కన పెట్టాలయ్యా. ఎలాంటి వాడు కాబట్టి లక్ష్మి గారు మనకి చెప్పారు. జవంతోళ్ళు కూడా లేవండి అయినా ఆ బిడ్డను బట్టే ఏం కలగ తీసా. కడదాకలు విరిసి తటాకు ముట్లో పెట్టి జవం తోటలో జడిగాలి బాగా దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను పడేదా పోయింది కదా నిద్ర మగత పోయిందిగా అయ్యో
తల్లి వడుకున్న రాళ్ళు తీసే రక్తంలో కలిపే నువ్వు బిడ్డని కలలేదమ్మా రావునాను కన్నావమ్మో ఆడిపోతుంది. నేను రాలేదన్నానా? నేను అమ్మా రాళ్ళ కన్నా మనసు లేదమ్మా నాకు. బిడ్డలు కదా మనసు లాగా శోభిస్తుంది నా మనసు. నా బిడ్డ లేదమ్మా. అమ్మా అయితే 3 రాళ్ళు కన్నావమ్మా. ఇలాంటి కాని ఎక్కడ చూసాం మనం. రాళ్ళు కొట్టలేదు మనకు అడిగినంత దండు వస్తుంది. అవును ఎవరు కూడా మొత్తం పైకి చెప్పమాకు. వెంటనే మహాతల్లికి మొత్తం ఆయన నడుకట్లు కట్టి నడువు కట్టేసి వెంటనే మొత్తం ఆయన అచ్చమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. అచ్చమ్మారు బిడ్డలు లేని తల్లికి మొత్తం భగవంతుడు రోజు బండేస్తాడు అన్నట్టుగా అయ్యో త్రైలోక సుందర నాయన ఆలోచించుకుంటూ పడుకుంటుందో. భగవంతుడికి ఒక బండ వేసుకుంటే బతుకుతున్నారు తల్లి. ఈ మతసాలే చక్కగా గవ్యాన్ని తీసుకొని మాత్రం వారు మంత్రసాలు అమ్మా కొడుకు పుట్టాడమ్మా. నేను చెప్పండి చేశారా? మెడలు విడిచి మీకు ఎవరు కావాలి వారికి ఎత్తుకెళ్ళండి. వచ్చాడమ్మా. చూడు నాయన నాయన గాబరాచ్చమ్మ గారే మంత్రసాలను మాత్రం పడేసిన తెల్లవాడు గాలిలో బతికిందో చచ్చిందో ఒకసారి చూడాలి అని చెప్పి వ్యాపరచ్చమ్మ ధనం వ్యాపరచ్చమ్మ అయ్యి గాలికి గజ్జలు కట్టుకొని ఆ బావి దగ్గరికి గడు గడు అనుకుంటే మాత్రం ఆయన జడిగారు బావి దగ్గరికి వెళ్తుంది నాయన. గజ్జల మాతకి బాగున్నాడు ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే అసలు చచ్చిపోయాడు బతికాడు బ్రాహ్మణచ్చమ్మ అలా ఉందో ఎప్పుడైతే చూసిందో బ్రాహ్మణచ్చమ్మ గారు మొక్క పరిందాక చూసి ఆ బాలుడు కాల్చి అయితే ఈ రాత్రి ఏం చేయాలమ్మా పిలిపించి బావిలో ఉండేవాడిని మాత్రం గూడిపించేయాలి. బావిని అనుకుంటూ ఉన్నదండి. ఒడియారాజులు మాత్రం తీసుకొచ్చి బావిని గూడిపించాలా అనుకుంటుంది బ్రాహ్మణచ్చమ్మ గారు. వీడు బతికిన సంగతి కనుక చెప్తే అంతకంటే అప్రతిష్ఠితుందా అనుకున్న బ్రాహ్మణచ్చమ్మ నూతి ఒడిన మాత్రం ఆయన తోక చించిన ఆయన తలగే కట్టేసుకొని ఆ అచ్చమ్మగారిని ఆయన ఏడ్చుకుంటా వస్తుంది. అయ్యో అయ్యో అచ్చమ్మ
లచ్చి గారు మాత్రం ఆయన కచ్చరికి వెళ్ళి వచ్చాడు. ఓ చూపుతుందంట తల అచ్చమా ఏం ఏడుతున్నావు? తలకట్లే ఉంటే ఏం ఏడుతున్నావు? నా బాధరు అచ్చమా అక్కడే నొప్పిరు వచ్చింది పోయే కాలం అక్కడే అసలు ఈ తలకట్లే ఉంది. నా చిన్ననాడు ఎప్పుడు వాడి సిరివాయి నొప్పి వచ్చింది. అది ఇప్పుడు ఎందుకైంది అనుకున్నావు? ఎందుకంటే ఈ నొప్పి ఎందుకంటే ఎందుకు మన బాగుందా? జరగాల బాబు రోజు మొత్తం నీళ్ళు చేసుకుపోతున్నారా? ఆకులు అలా పడి అవి వాసనగా మారి అందరు తిట్లు తగిలి తనంతా నొత్తందరు. ఏం చేయమంటావు? ఆ బాయిని బుడిపోయారు పాపిట్టాడు. వాసాలు కిలిపి పక్కన బావిని మాత్రం నాయన ఈ రాత్రి నీకేమొచ్చిన ఎత్తుకు పచ్చి బారే తల్లి మచ్చి మిరిగే పాతి రాట్లు పెట్టి చేపించారు కానీ బాబు మాత్రమైతే మడత పట్టి రారు రాళ్ళు వస్తనే పరంపోతే పరబాగుంది. ఏమి నాలుగో అదొక 5 అయింది. మరి చూడొద్దా ఇప్పుడైతే మరి అక్కడ చూసుకుంటూ కూర్చుంటావా? అబ్బాయి పడిపోయిన ఆయన తెల్లారొద్దు. ఇప్పుడు అయిపోతేనే గాని వాయిదాలు పెట్టొద్దయ్యా. వాయిదాలు పెడితే నేను ఆరో లేనురా. ఎట్ట ఆయుధాలు పెట్టి సుఖమే నా సుఖం. ఇప్పుడు ఏదంతా చేస్తా. ఎట్ట ఆయుధాలు పెట్టి 5 నెలలు పొద్దు కలిగి దగ్గరికి వెళ్ళి మంగళవారం అంటే నా బాగా పిల్లడు కిలికి అసలేదు ఎత్తున్నట్టు మీద పడి చచ్చిపోతున్నాయి.
వాడు చచ్చినోడు కాదు వచ్చిందో నేను ఎగురుతుంటే అవి కూడా ఎగురుతాను. ఇప్పుడు నాకంటే డబ్బులు వస్తాయి, నేను ఎగురుతాను. అయ్యే పని ఎగురుతాను, నేను అట్ట ఎగురుతుంటే అట్ట ఎగురుతాను. నాకైతే ఎగురుతాను. బిల్డింగ్ ఎక్కకుండా ఎగురుతి, డ్రైనేజ్ దాటకుండా ఎగురుతి, బస్సు ఎక్కకుండా ఎగురుతి. ఏంటి ఎగిరేదేంటా? నీకు ఎగరట్లేదా? ఎగరట్లేదుగా నీకు అసలు కొద్దిగా నీకేం కాదు చెప్పు. ఇవ్వ నాకు అసలు పెద్ద పూసలు కనుక ఎగురుతుంది. పూసలు కాబట్టి ఎగితే సన్న పూసలు ఎత్తుకొని ఉండగా అదే నేననేది. అబ్బాయ ఆడదాకేంటిగా అన్న కూర్చుండగా ఏం జరిగింది అనుకున్నావు? ఇప్పుడు నా మేసన అక్కడ ఉందో మర్యాదలు మరి చెప్పాలి. మరి ఇదే మరి మీసాలు మర్యాద ఎందుకు పోయిందంటే కింద వచ్చింది, పైకి వచ్చి 2 నిమిషాల్లో చెప్పు. 2 కాదు నిమిషంన్నరే. ఎందుకు పోయిందంటే నేను మధ్య నేను కొత్తగా వ్యాపారం పెట్టే. నెంబర్ 1 వ్యాపారం అంటే బట్టల షాపు. బట్టలు లేకపోతే చెప్పుల షాపులా? చెప్పులు కాదు, గోంగూర ఎండి చేపలు. ఇదే బాగా చెప్పి విజయవాడ బస్ స్టాండ్ లో పెట్టా. వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది. ఏకదోడు ప్రాణం తాగట్లా. అదే బేరం లేదు. లేదు మరి ఏం చేశావు? ఎందుకు వచ్చిండు ఎవరు? ఆదాం గారా అమ్మ అబ్బాయి కోపి ఆదాం గారు వచ్చి ఏ బలి పని ఆయా ఎక్కడ అది నువ్వు కూడా రైల్వే స్టేషన్ పెడితే వ్యాపారం బాగా సాగుతాడు. ఓహో తెలిసినోడుగా. అవును అనుమకాలోడుగా వ్యాపారం చేసినోడు తీసుకుపోయి ఆడ పెడితే రైల్వే స్టేషన్ లో గోంగూరండి చెప్పాలి. బాగా జోరుకుంది. ఏమొచ్చింది? ఇంటర్సిటీ వచ్చి ఇంట్లో రాకపోతున్నారు. గోంగూరండి చెప్పాలి. గట్టుకుంది వ్యాపారం. శాతవాహన చేతుల గురించి పోతున్నారు. ఏంటండి? గోంగూరండి చెప్పాలి. గోల్కొండ గోల్ చేతులు దిలిపోతున్నారు. డబ్బులు ఇస్తున్నారా? అసలు ఏం డబ్బులు ఖర్చు చేస్తున్నారు. 3 నెలలు వ్యాపారం చేశా, 3 నెలల అసలు ఎక్కడ లాభం లక్ష మీద 18,000 వ్యాపారం చేస్తే అసలే అట్టే ఉన్నాయి. అవి కదలే పెట్టుబడి అట్టే ఉంది. ₹1,00,000 ఇంటికి పంపించా, 18,000 తీసుకున్నా. హైదరాబాద్ పోయినా. ఎందుకో అప్పుడు ఇడిపో రాడు కలిసి నేను చూడలే. ఇప్పుడు పోయి 2 రోజులు తిరిగా. మురికప్పు కొడుతుంది. ఇది హైదరాబాద్ అంతా. మా పల్లెటూరు మీద తిరిగి వస్తుంటే అనుకున్నా కదా ఇంత దూరం వచ్చింది కదా డీజే సినిమాలోనే సినిమా పోయినా. ఓరే అక్కడ హైదరాబాద్ లో ఏం సినిమా అనుకున్నావు? ఏం సినిమాకి వెళ్ళావు? చిరంజీవి కూడా బాగా వేస్తారట. ఏంటి స్టెప్? ఆ స్టెప్ వేస్తాడు. రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏ పిల్లడే బయటకు వచ్చేసరికి రాత్రి 1 గంట అవుతుంది. చీకటి పడితే తన న్యూస్ కూడా తెలియదు మనకి. హైదరాబాద్ అతను అయోమయంగా ఉంది. బస్ స్టాండ్ తెలియట్లా, రైల్వే అయోమయంగా ఉంది. అంత దూరం ఒక ఆడమ్మాయి పోతుంది. ఆ అమ్మాయి వెనక చూస్తే తత్వం మా మరదలాగా ఉంది. వెనక చూస్తే ఎత్తరు చూడాలి ఎదురు అవునో కాదు. అయితే ఒక ఆడ పడితే తిరుగుతుంది మా మరదలకు తెచ్చుకోవచ్చుగా అని వెనకాల వేసుకొని పోవాలి. ఏంటది? నిలువవే వాళ్ళు కన్నుల దానా ఇంకేడుందా లేదా లేదా ఆట అయిపోయిందా? తిరిగి
చూసిందా? పాతనే ఉంది. ఇంకా తెలివి చూడలేదా? అనుకోని పాట అనమాట, వేరే పాట పాడతాను. మళ్ళీ మాట పాడు. నా పాట నీ నోట పలకాల చిలుక నీ పొట్టలో చిక్కుల మలక. మళ్ళీ చూసిందా? పాతనే ఉంది. మళ్ళీ పాట మార్చావా? అనుకోలే కదా. హైదరాబాద్ ఇది అంతా తెలుగు వాళ్ళు ఉంటారు, ఉంటారు మరి. హిందీ వాళ్ళు మారవాడి ఉంటారు కదా, హిందీ పాట పాడతాను. హిందీ పాట కాడొచ్చా? ఓ పాడు. ఓ నాయన సొగ్గారు. मुझे नींद आए, मुझे नींद आए, मुझे नींद आए, कोई बाल कमर गया रखकर कुछ गिरे गिरे तुम मत बोल कहता चीज तो गरले मत अरे అసమాంటి పాటని అసమాంటి చేస్తారు. अरे लास्ट पाड़ बारता పాడు. सुचिता सुचिति లాంటే కవుతాయి. వదిలే లైట్ ఎందుకు వస్తుంది? లాస్ట్ పాట పాడతాను. లాస్ట్ పాట ఏం పాట? మామ కూతురు నీతో మాటున్నది అప్పుడు అయ్యమ్మ వెనక్కి తిరిగిందన్నయ్య. ఇప్పుడు తిరిగిందా? వెనక్కి తిరగటం ఆల్చో నా దొంగే పోతుంది. ఏంటది? అడిగినా ఎందుకు? నా మరదలు కాదు, అవుట్ ఆఫ్ క్యాండిడేట్ మీ మరదలా? కాదు, ఏరే క్యాండిడేటా? ఎత్తుమడాలు చెప్పుకుని ఎదురుకొస్తుంది, నాకు తడిసిపోతుంది, షాట్లో పోతుంది. ఆ అమ్మాయి వీడెవడరా, వీడెవడరా, వీడి మొహం చూడు, వరద కొంచెం జంబీలు మొహం ఉంది. ఎవడీడు ఎవడీడు? వీడికి ఎక్కడ తెస్తే వాళ్ళు ఇలాంటి తరండి ఎవరు మర్యాదకి ఇంటి పిలిచి మెత్త కొమ్మాలని మనసు నాకేం తెలుసు? అవు తెలీదు. మనసులో అనుకుంటావా? ఆ అమ్మాయి పిలుస్తుంది. ఎట్లా పిలుస్తుంది? హాయ్ హాయ్ డార్లింగ్, అమ్మో రైస్ అయిపోతారు అట్లా అయితే. హాయ్. అమ్మో ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పడాలే, సీటికి వాటికి ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పడాలే, సీటికి వాటికి నాకెవ్వరు నచ్చట్లే, నా వంటిలో పుట్టట్లే, సగం లేకపోయినా సగం లేకపోయాలకి ఆ అమ్మాయి పెట్టి తిరిగింది. ఏం పెట్టి తిరిగింది? కళ్ళజోడు పెట్టింది. అప్పుడు దాకా ఎట్లా? అవునా? తిరిగి కళ్ళజోడు కాలేజీ అన్ని పాటలు ఉండడానికి గతి లేదు. ఉండడానికి వస్తలేదా? ఇక ఆ అమ్మాయి తర్వాత డైరెక్ట్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి వెళ్ళావా? తెలిసిందిగా. వాళ్ళ ఆయన మిలిటరీ మ్యాన్ అట. నీకు తెలియదు. నాకేం తెలుసు? నీ క్యాంపస్ స్కూల్ లోపలికి తీసుకెళ్ళింది. మిలిటరీ వాళ్ళు 6 నెలలకు ఒకసారి వచ్చి పెడతారట. ఇంట్లో కాదు, 6 నెలలకు ఒకసారి వచ్చి 6 నెలల కాళ్ళు వచ్చేది. అవునా? అయితే ఆ రోజు వస్తానని చెప్పి ఫోన్ చేసి లెటర్ రాసి వచ్చి అక్కడ తెలిసిన వల్ల ఢిల్లీలో సినిమా పోయిందట. వాళ్ళిద్దరు మాటలు నాకేం తెలుసు? తెలీదు. ఎప్పుడైతే ఆగలేదు అన్న పెడతానంతగా పిండొట్టు అదొకటి వచ్చేసరికి నాకు అన్ను కొట్టినట్టు ఉండి ఎండకాడనే శిఖరంలో పడిన. అది సెకండ్ రూమ్ కాదు, అది కిచెన్ రూమ్. ఏదో నిద్ర పట్టింది, పైన మబ్బు పట్టింది. ఉరువులంటే అమ్మాయి భయం అంట. ఆ అమ్మాయికి ఉరువు అంటే భయం. వాళ్ళ ఆయన 2 గంటలు 30 గంటలు పొద్దు అంటున్నారు. మెరుపులు మెరుతోనే నన్ను పిలుస్తుంది. ఎలా అరే బడ్డు పాటలో పిలుస్తుంది. మళ్ళీ పాటలోనే
ఆ అమ్మాయి వచ్చి నన్ను వాటేసుకుంది అంతే. గురువులు అంటే భయం, నేను భయం అనుకుంటా. ఇది నా మీద లవ్ అనుకుంటున్నా. ఇక నేనుండా అక్కడ పోయినా ఎక్కడికి ఎలాగైనా కలవాలి. నేను అనుకున్నా కదా వర్షాకాలం అయ్యా, గేదెల కొమ్ములు కొయ్యల కేసి కొట్టుకుంటానే అనుకున్నా. నీకు తెలీదు కాదు, మోకాలు కాడుకుంటేగా ఏంటి మోకాలు కాడుకుంటాయి. ఏంటి ఏముంటాయి వాడు వచ్చేది ఊరికిరా అట్లా. నేను ఆడిట్లోనే ఉన్నా. వాడు చూసి సినిమాలో పాట పాడుకుంటాను. నేను ఆడిట్లోనే ఉన్నా. ఏం పాట పాడుకుంటూ వస్తున్నాడు? నీ పాప దేవుడు మా ఆయన ఎక్కడ దాక్కుపోయినా కొంటికానా ఉరుకులు పెడుతుంటే అయ్యమ్మ ఏం చేసింది అనుకున్నాం. కొండగా పెట్టి కోళ్ళగా పెట్టి కొండ వదిలేసి కోళ్ళగా వదిలేసి నేను మూలగా నెట్టింది. వాళ్ళ ఆయన హలో హలో చచ్చరే ఓపెన్ ది డోర్. ఆయిల్ వేయలేదా? అసలు ఆయిల్ లేదా? హలో ఏంటి కంగారు ఉండవండి. ఏం కూర చేసావు? చేస్తా కానీ కొండు కోసా కొండు నాకు కొండు కోసా చల్లగానే అదేంటి? ఇదిగో ఇదేమన్నా అదేమిటండి? ఇది ఏమిటండి ఇంత బాగుంది? ఇది పిస్తోల్. ఏదో ఇది చెట్ల మీద ఉన్న పెట్టల్ని కోళ్ళగాబులు పెట్టల్ని. అయ్యా నువ్వు పెట్టలు కొడతాను కానీ మెట్రకి ఎప్పుడైతే కోళ్ళగాబులు పెట్టండు కోళ్ళగాబులు పెట్టలేదు. ఎట్లుందో లోపల కోళ్ళగాబులు అవునా వాడు రాగరాకు వచ్చి చెట్ల గురి పెడితే నేను అనుకోని ఇక నేను అనుకుంటానా ఎరక్కపోయి వచ్చాను. అందులో పెట్టు. ఎందులో ఇదేమిటండి? అదేంటి? ఇదే తుపాకి. ఆ కోడి కాల్చాలి. ఎక్కువని ఆ కొంపలో కోడి కాల్చాలి. కాల్చాలి ఎప్పుడు అన్నాను. ఇది ఆ కోడి మా అమ్మగారు ఇచ్చింది. దాన్ని పెంచుకోండి వద్దు. మీ అమ్మ ఎక్కువ నేను ఎక్కువ. నువ్వే ఎక్కువనండి. దానికి మీ అమ్మ తీసుకోవటం ఎడకే. ఏంటి 15 రోజులు ఎట్టయిపోయావు? ఏం చేస్తాం మరి? మొన్న 5 రోజులు నిన్న ఒకటి మొత్తం 6 రోజులే. అవును పెట్టదు కట్టదా? కుదరదు. 1 2 3 కానీ పిస్టల్ బెల్లి పేటంలో ఉండొచ్చు. పేట తేలింది. నాకు తెలిస్తే చచ్చాండి. మరి నీ తగలేదా? పేట వచ్చి గంప తేలింది. తెలితే నేను చాట్ వాటి లేసా. అక్కడి నుంచి లేచి లేవటం చింతలప్పుడు శివాలు వేసుకొని పోలవరం పొలాలు వేసుకొని షాట్రా సేలు వేసుకొని కుదరపేట ఈదులు వేసుకొని ఏలూరు కానిస్టేబుల్ తగిలినా. తగిలితే ఎటుకాలంటే ఎత్తు తేలింది. ఎత్తు పోయి మొద్దు తేలింది. మొద్దు వచ్చి మా మామ తగిలింది. మా మామ పోయి మత్త తగిలింది. మత్త పోయి మొత్తలో పడ్డా. నేను పోయి బొత్తలో పడ్డా. అప్పుడు పోయింది మీ సంవత్సరం. ఓరే ఓరే మేసోంకర్ చెప్పాలంటే ఎంత స్టోరీ ఉందా? మామూలుగా మేసోంకర్ అంటే సింపుల్ గా చెప్తాం అనుకున్నా. సింపుల్ లేదు స్టోరీ ఉంది. ఇంకా ఆబ్జెక్ట్